మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక గ్రామంలో జోగయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతడు తన పాలను ప్రతి ఒక్కరికి నీళ్ళను కలపకుండా అమ్మేవాడు కాదు. సరే అని చెప్పేసి తన దగ్గర పాలు పోపించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాలలో నీళ్ళు కలుపుతున్నావు అని చెప్పేసి ఎంత మందలు ఇచ్చినా వినేవాడు కాదు. అలాగే నీళ్లు కలుపుకుంటూ అమ్మేవాడు. చివరికి గ్రామస్తులకు తన మీద కోపం వచ్చి తన యొక్క ఆవులను అన్నింటిని కూడా గుంజుకొని ఊళ్ళో నుంచి జోగయ్యను పంపించడం జరుగుతుంది. చేసేది లేక జోగయ్య వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నటువంటి క్రమంలో ఒక కొండ దగ్గర, ఒక కొలను దగ్గర, ఒక గుహలో ఒక యోగి తపస్సు చేస్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఆ గురువు దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి గురువుగారికి నమస్కరించి జరిగిన విషయం అంతా కూడా చెప్పి, నాకు పాల వ్యాపారం తప్ప నాకు వేరే ఏ పని రాదు అని చెప్పేసి మొరబెట్టుకుంటాడు. అప్పుడు ఆ యొక్క యోగి సరే మారిండు కదా, మంచిగా బతుకుతాడని చెప్పేసి ఆ యొక్క కొలను వైపు చూపిస్తూ, ఆ కొలనులు రేపటి నుంచి టోటల్గా పాలుగా మారుతాయి, నువ్వు బతుకురా అని చెప్పేసి ఆ యొక్క యోగి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క జోగయ్య ఇలా అంటాడు, మీరు చేసిన సేవ మరవలేనిది గురూజీ. అయితే ఆ రెండు నీళ్ళ పాల కొలను పక్కకే ఒక 2 నీళ్ళ కొలను కూడా సృష్టించండి, నా జన్మ ధన్యమైపోతుంది అని చెప్పేసి ఆ గురువుతో అంటాడు. అంటే చూడు, తన బుద్ధి అసలే అలాగే ఉంది. చివరికి గురువుకు కోపం వచ్చి, నీకు ఇంత జరిగినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదురా అని చెప్పేసి తనకు ఆ పాలకొలను కూడా తీసివేయడం జరుగుతుంది. జై హింద్.